దేవుడు మనల్ని రైట్ అవ్వమన్నాడని మనం అనుకోవటం, దిస్ ద ఫస్ట్ డిఫెక్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఎప్పుడు మనం గ్రేస్ లోంచి బయటకు వెళ్ళిపోతామంటే, దేవుడు సాధించిన దాని నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామంటే, మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇంకొక రీతిలో చెప్పాలంటే, నేను దేవుడికి ఏదైనా చేసి ఇవ్వాలని నువ్వు అనుకున్నప్పుడు, సాల్వేషన్ అంటే, రిడమ్షన్ అంటే, సాంక్టిఫికేషన్ అంటే, గ్లోరిఫికేషన్ అంటే, జస్టిఫికేషన్ అంటే నువ్వు చేసి ఇచ్చేది కాదు, దేవుడు నీకు చేసి ఇచ్చేది. గ్రేస్ అంటే ఏంటంటే, నువ్వు చేయక్కర్లేదు, నువ్వు చేయాలనుకున్న పని నువ్వు చేసి సాధించే పని ఆయన చేసి నీకు ఇచ్చాడని. వాక్యం ఏం చెప్పిందంటే, ఇన్ హిమ్ ఆల్ ఫుల్నెస్ డ్వెల్ అన్నాడు. మాంసయుక్తమైంది ఇంకొక శరీరం ఆయన కావాలని తయారు చేసుకొని వచ్చి, దట్ ఫ్లెష్ ఈజ్ గ్రేస్. దేవుడు ఒక్కడే బాగుండాలని కోరుకున్నాడు, దట్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తిలో మిమ్మల్ని అందరూ కరెక్ట్ చేశాడు కాబట్టి. దేవుడు ఉన్న పర్స్పెక్టివ్ ఏంటో తెలుసా? నీ మీద ఇష్టం కొద్దీ ఆయన నలగొట్టుడు ఆయనకి ఇష్టం, ఆయన చంపి పడేయాలి యేసుక్రీస్తుని. ఐ లవ్ దట్ అనుకుంటాడు బికాస్ ఆఫ్ యూ. యేసుక్రీస్తు నలగొట్టడానికి ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది? అబ్బా, ఈ దెబ్బతో నా కొడుకు తెలుసుకుంటానని నీ గురించి ఆలోచించి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువ పెట్టుటకు ఆయన అంటే క్రీస్తు మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు సమాధాన పరిచయం. యేసుక్రీస్తు రక్తం చూసి మిమ్మల్ని కంప్లీట్ అనుకున్నాడు, పరిశుద్ధులు అనుకున్నాడు. యేసుక్రీస్తు చచ్చిపోవడం చూసి మిమ్మల్ని నీతిమంతులు, ఆయన తిరిగి లేవడం చూసి పరలోకం మహిమ మొత్తం వీళ్ళవే అనుకున్నాడు.